ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో భాగంగా అష్టమి తిథి అమ్మవారు దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ తిథి నాడు అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి స్వరూపాలలో ప్రథమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య సమప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి, విజయం కలుగుతుంది. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ దేవతా శక్తులు తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ దుర్గమ్మ స్వరూపం. ఉగ్ర రూపంతో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదేవిధంగా తనను నమ్మి కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, ఉపనిషత్తులు, ఋగ్వేదాలలో దుర్గాదేవి ఉపాసన గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమిష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకుని సింహవాహనాన్ని అధిరోహించి 8 చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలో దేవిని ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రని అక్షింతలు, ఎర్రని పువ్వులతో పూజించాలి. ఈ రోజున దుర్గా అష్టోత్తర శతనామావళి, దుర్గా సూక్తం, లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఇప్పుడు అమ్మవారు దుర్గమాసురుని సంహరించిన కథని మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనేవాడికి పుట్టినవాడు వీడు అతి దారుణమైన వాడు, పరమనీచుడు. దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉందని శుక్రాచార్యుని ద్వారా తెలుసుకుని వాటిని నాశనం చేయగలిగితే దేవతలను చంపి మేము బలవంతులము కావచ్చు అని హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దుర్గముణ్ణి ఏం వరం కావాలో కోరుకో అని అంటే, అప్పుడు దుర్గముడు చావులేని వరం ఇవ్వమని అడిగితే నీవు ఎలాగూ ఇయ్యవు, కాబట్టి ఒక వరం అడుగుతాను, దాన్నైనా తీర్చు అని అన్నాడు. అప్పుడు ఆ వరం ఏమిటో అడుగు అని అన్నాడు బ్రహ్మ. అప్పుడు దుర్గముడు, ఈ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులంతా వేదాలు మంత్రాలు మర్చిపోవాలి, దేవతలు కూడా వేదమంత్రాలు మర్చిపోవాలి, ఎవరికీ వేదమంత్రాలు గుర్తు ఉండకూడదు, నాకు మాత్రమే ఆ వేదాలు మంత్రాలు రావాలి అని అడిగాడు. ఇదేం కోరికరా బాబు, అయినా నువ్వు కోరుతున్నావు గనక ఇవ్వక తప్పదు. సరే, దేవలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్న వాళ్ళంతా వేదాలను మర్చిపోవుదురుగాక, నీకు మాత్రమే వేదములు గుర్తుండుగాక అని వరం ఇచ్చాడు బ్రహ్మ. ఆ సమయం నుండి వేదాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికీ ఏమీ గుర్తుండటం లేదు. సంధ్యావందనాలు, నిత్య హోమాలు, యజ్ఞయాగాదులు అన్నీ ఆగిపోయాయి. ఏంటిది, ఎందుకిలా జరిగింది అని వేద పండితులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కారాలు తప్ప స్వాహాకారాలు వినబడడం లేదు, వేదాలు గుర్తుండడం లేదు, ఇప్పుడేం చేయాలి, ఏంటి దారి అని గందరగోళం భూలోకమంతటా అలముకుంది. యజ్ఞయాగాదులు లేకపోవడం వల్ల ఆవిర్భాగాలు అందక దేవతలు ముసలివాళ్ళు అయ్యారు, నీరసపడిపోయారు. ఇదే సమయం అని దుర్గముడు స్వర్గానికి వెళ్ళి ముట్టడించాడు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా వాడిని ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. కొండలు కోనలకు పోయి తలదాచుకున్నారు. హోమాలు చేయకపోవడం వల్ల వర్షాలు పడక నేల అంతా బీటలు వారింది. సముద్రాలు, చెరువులు ఎండిపోయాయి. నూతుల్లో, నదుల్లో తేమ కాస్త కూడా లేకుండా పోయింది. ఈ అనావృష్టి 100 ఏళ్లు కొనసాగింది. జంతువులు, పక్షులే కాదు, మనుష్యులు కూడా చాలా సంఖ్యలో మరణించారు. అప్పుడు విప్రులు అంతా దేవతలను శరణివేడారు. అప్పుడు దేవతలు, మేమిప్పుడేం చేయగలం, మీరేమైనా యజ్ఞాలు చేస్తే కదా మేము సాయపడేది. అయితే ఒక పని చేద్దాం, మనందరం బ్రహ్మని ప్రార్థిద్దాం, అప్పుడు బ్రహ్మ మనల్ని రక్షిస్తాడేమో చూద్దాం అని ఆ విప్రులు, దేవతలు అందరూ కూడా బ్రహ్మని ప్రార్థిస్తే బ్రహ్మ ప్రత్యక్షమై, ఇదంతా దుర్గముడి వరప్రభావం వల్ల జరిగింది,
వాడు తపస్సు చేసి మీ అందరి దగ్గర నుండి వేద పరిజ్ఞానాన్నంతా కూడా లాగేసుకున్నాడు. అందువల్ల వేదాలు వాడు బ్రతికి ఉన్నంత వరకు మీకు తిరిగి రావు. వాడు చస్తే వాడి వరం పోతుంది. కాబట్టి వేద మంత్రాలు మీకు మరలా తిరిగి వస్తాయి. కానీ వాడిని చంపడం మీ వల్ల కాదు. ఎందుకంటే మీ దగ్గర వేదశక్తి లేదు. కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా హిమాలయాలకు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పగా, ఇప్పుడు అంత దూరం వెళ్ళలేకుండా ఉన్నాం. మాకు అంత శక్తి లేదు అని విప్రులు దేవతలు అనగా, బ్రహ్మ వారందరినీ కూడా హిమాలయాలకు చేర్చాడు. అప్పుడు ఆ విప్రులు దేవతలందరూ కూడా ఆర్తితో అమ్మని ప్రార్థించారు. వారందరి ప్రార్థనలు విన్న అమ్మవారు వారందరి ముందు ప్రత్యక్షమైంది. కాటుక కొండలాంటి శరీరం, కాటుక దిద్దిన కన్నులు, బలమైన ఉన్నతము, కర్కశము అయినటువంటి గుండ్రని వక్షస్థలం, మహామేధస్సు మొదలైన ఆయుధాలతో ఫలపుష్ప వనమూలికాదులను ధరించిన అనంతహస్తాలు, ఆకలి దప్పులను తీర్చే అమృతహస్తాలు. ఆ రూపం సర్వ సౌందర్యంగా ఉంది. లావణ్యం తొణికిసలాడుతోంది. కోటి సూర్య సమప్రకాశంగా ఉంది. కరుణారస సముద్రం ఆవిర్భవించినట్లుంది. అమ్మవారి అనంత నయనాల నుండి లోకాలన్నింటిలోనూ దారలుగా వర్షం కురిసింది. కుంభవృష్టిగా నవరాత్రులు కురిసింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి. లోకాలు సంతోషించాయి. నదులు, చెరువులు, సముద్రాలు, బావులు అన్నీ కూడా నిండుకున్నాయి. అప్పుడు వారందరూ అమ్మవారిని వేదాంత వేద్య, బ్రహ్మస్వరూపిణి, నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు. భక్తుల పాలిట కల్పవృక్షానివి. భక్తుల కోసం ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. మా కష్టాలను శాంతింపచేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి శతాక్షి అని స్తుతించుకుంటాం. తిండి లేక నీరసపడ్డాం. తల్లి, నిజానికి నిన్ను స్తుతించడానికి కూడా మాకు ఓపిక లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమ రాక్షసుడి నుండి వేదాలను కూడా ఆహరించి తెచ్చి రక్షించు మాతా అని పలికారు. అప్పుడు జగన్మాత ఆనందపడి చేతులలో ఉన్న కాయలు, పండ్లు అందరికీ పంచింది. పశుపక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది. అప్పటి నుండి అమ్మవారికి శాకంబరి అనే పేరు కూడా వచ్చింది. మానవులు, దేవతలు ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గముడికి వినబడింది. ఆ శబ్దం ఏంటో తెలుసుకుని రమ్మని దూతను పంపాడు. ఆ దూత తిరిగి వచ్చి జరుగుతున్నది అంతా చెప్పాడు. అప్పుడు దుర్గముడు సైన్యంతో బయలుదేరాడు. వచ్చి దేవదానవుల మీద అస్త్రాలు కురిపించాడు. దేవసైన్యం, మానవ సైన్యం యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది. కానీ రాక్షస సైన్యం దాటికి దేవమానవులు తట్టుకోలేకపోయారు. ఆహాకారాలు చేసుకుంటూ రక్షించమని అమ్మవారిని ప్రార్థించారు. అది గమనించిన జగన్మాత ఆ దేవ మానవుల చుట్టూ తేజోమయమైన రక్షణ చక్రాన్ని కల్పించింది. తాను వెలుపల నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వీరిదాకా వచ్చి గోడకు తగిలినట్లుగా రాలి పడిపోతున్నాయి. అప్పుడు జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. దేవి, దుర్గముడికి ద్వంద్వ యుద్ధం తీవ్రస్థాయిలో నడిచింది. సూర్యమండలం శరవర్షంలో కప్పబడిపోయింది. ఆయుధాలు ఢీకొని మెరుపులు వస్తున్నాయి. నిప్పు రవ్వలు రాలుతున్నాయి. అంతలో ఆ దేవి శరీరం నుండి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి. కాళిక, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంబిని, మోహిని, గుహ్యకాళి, దశసహస్రబాహుక ఇలా అనంత శక్తులు ఆవిర్భవించాయి. వారందరి చేతిలో వినూత్న ఆయుధాలు తలతలలాడుతున్నాయి. మృదంగ, శంఖ, వీణాది వాద్య విశేషాల సుందర నాదాలు రణరంగంలో మారుమ్రోగాయి. ఈ శక్తులన్నీ ఒక్కసారిగా విజృంభించి రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి. అప్పుడు దుర్గముడు ఒంటరివాడయ్యాడు. 10 రోజులు సాగిన ఆ యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. దుర్గముడు రక్తమాల్యాంబరధరుడై రక్త చందనానులేపనం పూసుకొని వినూత్న రథం మీద రణరంగానికి వచ్చాడు. చెండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులు జయించాడు. మహాదేవి రథంకి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది.
ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. చూస్తున్న వారి గుండెలు జారిపోయాయి. జగదీశ్వరి ఒక్కసారిగా 15 బాణాలు వేసింది. దుర్గముడు కేవలం 4 బాణాలతో వాటిని ముక్కలు చేశాడు. తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు. మహాదేవి మహోగ్రురాలైంది. 4 బాణాలతో వాడి రథాశ్వాలను 4ంటినీ సంహరించి, ఒక బాణంతో సారథిని కూల్చి, 2 శరాలతో దుర్గముడి కన్నులు పొడిచి, మరో 2 బాణాలతో బాహువులు నరికి, ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు రాల్చింది. వెంటనే 5 బాణాలు సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది. ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి క్రిందకి దొర్లాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అతని శరీరం నుండి ఒక తేజస్సు ఈవలకి వచ్చి ఆ మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనందించారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన నిలుపుకొని హరిహరులు పరమేశ్వరిని స్తుతించారు. శాకంబరి, శివ, శతలోచన, సకలోపనిషత్ ప్రపంచిత, దుర్గమాసుర నాశిని, మాయేశ్వరి, పంచకోశాంతరస్థిత, నువ్వు ఓంకారానివి, అనంతకోటి బ్రహ్మాండ జననివి, దివ్యమంగళ విగ్రహవు, త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి. అమ్మా, భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాం. వర్షాలు లేక, ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పామరులను చూసి నువ్వు కాక మరింకెవరైనా గుండె కరిగి రోధించగలరా? నువ్వు దయామయివి, శతాక్షివి, పరమేశ్వరివి, నమోన్నమః నమోన్నమః అని స్తుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు. అమ్మవారు సంతుష్టురాలైంది. ఉగ్రరూపం క్రమక్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది. దుర్గముడి నుండి తనలోకి తేజో రూపంలో ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణులకు అందించింది. కోకిలలాగా మధురంగా పలికింది. దేవబ్రాహ్మణులారా, ఈ నా రూపం పరమోత్కృష్టమైనది. మీరంతా అత్యధిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి, నిరంతరం సేవించండి. ఇంతకన్నా నేను చెప్పే శుభప్రసంగం ఏమీ లేదు. దుర్గమాసురుణ్ణి సంహరించాను కాబట్టి నేను దుర్గను. సానుభూతితో సహస్ర నయనాల నుండి వర్షధారలు కురిపించాను కాబట్టి శతాక్షిని. ఈ 2 నామధేయాలలోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకుని ముక్తి పొందుతారు. సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను, ఆలకించండి. సురారులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అని ప్రకటించి శతాక్షి అంతర్హిత అయింది. ఈ విధంగా అమ్మవారికి శతాక్షి, శాకంబరి, దుర్గా అనే పేర్లు వచ్చాయి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.